ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో విభజన హామీలపై చర్చించారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇవ్వడంతో పాటు పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ప్యాకేజీ ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీలో సరిపోతా ఉంది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దీని నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనీవే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. దాంట్లో కరెక్ట్గా ప్యాకేజ్ చేసుకుంటే ఇండస్ట్రీస్కి ఏమి ఇవ్వాలి ఏమిటి అనేది అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ క్యాబినెట్ కరెక్ట్గా డెసిషన్ తీసుకొని కరెక్ట్గా కనుక ముందుకు వెళ్ళిపోతే ఇక మన అభివృద్ధికి ఎక్కడా కూడా ఆటంకం అనేది జరగదు. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ సూపర్వైజేషన్ అనేది ఇంతకు ముందు అనుకున్నదే దాన్ని కూడా నిర్ధారించారు. మనం అడిగింది ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ గురించే మొదల నుంచి కూడా. పవర్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ టెండర్ పిలిచేసేసింది, ఇచ్చేసింది. ఎందుకంటే ఐడియల్ పవర్ ప్రాజెక్ట్ అనేది చీపెస్ట్ పవర్ కాబట్టి స్టేట్కి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా పర్ యూనిట్ కాస్ట్ కంటిన్యూస్గా బెనిఫిట్ అవుతుందని చెప్పి అది కనుక నేషనల్ ప్రాజెక్ట్కి వెళ్తే అది నేషనల్ గ్రిడ్కి వెళ్ళిపోద్ది పవర్. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా చాకచక్యంగా దాన్ని ఓన్లీ పవర్ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి రావాలని ఏది పవర్ ప్రాజెక్ట్ తీసేసి ఎంత ఇస్తే అంత. పోలవరం ప్రాజెక్ట్కి ఇప్పుడు R&R ప్యాకేజ్ ప్రకారం 2013 పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు ప్రకారం డెఫినెట్గా R&R ప్యాకేజ్ పెరుగుతుంది. అది ఇరిగేషన్కి ఎంత అయితే అవుతుందో అంతా 2014 ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అంతకుముందు పెట్టిందంతా కూడా అయిపోయినాక తర్వాత బ్యాలెన్స్ వర్క్ ఎంతైతే అంతా కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వయా నాబార్డ్ ఇచ్చే సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. 1980 కోట్ల డబ్బు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ జరుగుతుందని రాటిఫై చేశారు. ఇప్పుడు చాలా మంచి పరిణామం. మరొకసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారికి, అరుణ్ జైట్లీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్య నాయుడు గారికి, క్యాబినెట్లో ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే ఇప్పుడు మనకు ఉన్న పెండింగ్ ఇష్యూస్ చెప్పాను కదా, రైల్వే జోను, డీలిమిటేషను, ఈ రెండు కూడా 1 by 1 అయిపోతాయి. దానివల్ల మనకి ఇమ్మీడియట్గా దానికంటే ఇది చాలా ఇమ్మీడియట్ అవసరం ఉంది. రైల్వే జోన్ కూడా అవసరం. విశాఖ రైల్వే జోన్ కూడా దాని ప్రాసెస్లో ఉంది. అది కూడా అయిపోతుందని చెప్పి అది కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయాలి కాబట్టి చేసి తీరుతారు, అందులో డౌటే లేదు. అయితే ఇది మనకేంటంటే డెఫినెట్గా ఇంతకుముందు కూడా మేము ఫిబ్రవరి 15కి అవుతుందని చెప్పి 1 నెల లేట్ అయింది. అయినా కూడా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. కాదు ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు దానికి అమౌంట్ ఎంతైతే ఉందో 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ఈక్వలెంట్గా క్రెడిట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. రూపీ టు రూపీ వచ్చేసి 14-15 5 years పీరియడ్కి ఇచ్చారు. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.